అక్కా, నీ కొడుకు మొగోడు నా బిడ్డని తీసుకొస్తా ఉంటాడు. దిష్టి నీళ్లుతే అట్టాగే. ఎక్కడ్రా నా బిడ్డ? ఏమైందిరా? రే, ఇది మన వంశ పరువు ప్రతిష్టల ముచ్చట్రా. ఎక్కడ్రా నా బిడ్డ? ఒక పంతులు మిమ్మల్ని కాదని మీ రొమ్ము తన్ని నా బిడ్డని తీసుకుపోయినాడంటే అది నేను నమ్మను. చెప్పరా చెప్పరా దివాకర్. నీ కూతుర్ని తీసుకుపోయింది పంతులు కాదు మావా. మరెవడు? నరసింహనాయుడు. తమ్ముడు, నీ కూతురు పెళ్లి ముహూర్తానికి ఒక్క నిమిషం ముందైనా ఆ నరసింహనాయుడు తల నరికి నాకు కానుకగా ఇస్తానంటివి గదరా. ఆ నరసింహనాయుడే ఇప్పుడు నీ కూతుర్ని లేపుకుపోయాడురా. ఇప్పుడు నా తల నరికి తీసుకుపోయాడు, కట్టంగా ఇవ్వు. లేదక్కా, నా ఒంట్లో పరిగెత్తుతూ ఉన్నది మురికి గుంట్లో నీళ్లు కాదక్కా, సీమనెత్తురు సీమనెత్తురు. ఆడి కంఠం నరికిన కత్తిని పెన్నా నదిలో కడుగుతా. రాయ్ రఘుపతి నాయుడు, రారా బయటికి. ఎక్కడ్రా నీ కొడుకు? మగతనం చాలక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలని చూస్తున్నాడ్రా. మాయ మాటలు చెప్పి నా కూతురు లేపుకుపోయాడు. ఆడే మొగాడు. నిన్ను చంపితే నీ శవానికి తలకొరివి పెట్టడానికి వస్తాడ్రా. వచ్చిన వాడి పేగులు తెంచైనా సరే నా కూతుర్ని ఎక్కడ దాచాడో చెప్పిస్తా. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? బొడ్డుడని పసిగుడ్డుని చంపడానికి వెళ్ళిన నువ్వు మగాడివా? పచ్చి బాలింతరాలి కడుపులో కత్తి దింపిన నువ్వు మగాడివా? ఈ సీమలో ఆడవాళ్ల జోలికి పసిపిల్లల మీదకు వెళ్లిన వాడిని ఏమంటారో తెలుసా? సీమ దింపరా కత్తి. అడుక్కోటానికి ఇంటి ముందు నిలబడ్డ పగటి వేషగాడిలా ఉన్నావు. దింపో. నా కళ్ళబడి నువ్వు ఇంకా బతికే ఉన్నావంటే దానికి కారణం ఆయన. ఇప్పుడు కనుసైగ చేస్తే చాలు, నీ వెన్ను విరిచి మన్నులో కలిపేస్తా. పోరా పో, నీ కూతురిని తీసుకుని పో. ఆగో, నీకు భయపడి పంపడం లేదు. పరాయి ఆడదాన్ని మా వంశం కన్నెత్తి చూడదన్న నిజాన్ని నిరూపించడానికి పంపుతున్నా. తీసుకుపో. నరసింహ, నన్ను పంపొద్దు. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను చచ్చిపోతాను. అమ్మా, సిగ్గులేదే నీకు? ఆడికి పెళ్ళం కాకుండా ఈడికి అమ్మగట్టయ్యావే. అసలు నాకు పుట్టిన దానివేనా నువ్వు? తీరా బండి. నరసింహ, ఏ పసిబిడ్డైనా మాటలొచ్చేటప్పుడు ముందుగా అత్తా తాత అంటారు. అత్త అంటే ఐశ్వర్యవంతుడవుతాడని, తాత అంటే ఆయుష్మంతుడవుతాడని నమ్మకం. కాని వాడు అమ్మా అని పిలిచాడురా. వాడనలేదు, చనిపోయిన వాళ్ళ అమ్మ అనిపించింది. నీకు భార్య అక్కర్లేదన్నావు, కానీ వాడికి అమ్మ కావాలిరా. ఊరి క్షేమం కోసం అప్పలనాయుడిని చంపాం. మీ అన్నయ్యల్ని అవమానించిందని భార్యని పుట్టింటికి పంపించేశాం. నీ ప్రాణాలు అడ్డం పెట్టి అన్నయ్యల్ని వదిలిని పిల్లల్ని ఊరు దాటించావు. నా మాట కాదనలేక ఆయుధం కింద వదిలేసి ఈ ఊరు వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయావు. ఇంతమందికి నీ చేసిన వాడివి ఆ పసిబిడ్డకు అమ్మని తెచ్చివ్వలేవురా. దశరథుడి కడుపున పుట్టిన శ్రీరామచంద్రుడంతటి వాడివయ్యావు. కన్నబిడ్డవని మర్చిపోయి నిన్ను చేతులు జోడించి వేడుకుంటున్నాను. అంజలిని ఆ పసివాడికి అమ్మగా తీసుకురారా. నీ కన్నీళ్లతో స్వర్ణముఖి నది నిండినా నా గుండె చెదరదే.
ఈ మీసంలో ప్రతి వెంట్రుక తెల్లారి లేస్తే పగాని పరుగుతూ ఉంటది. నువ్వు పగవాణ్ణి ప్రేమిస్తావా? ఈ జన్మకు అతనే నా భర్త. నా గురించి తెలిసి కూడా నువ్వు మొండికేస్తే వాడి మొండం పెళ్లి పందట్లో వేలాడదీసి నీ పెళ్లి మేళం కంటే ముందు వాడి చావు మేళ వాయించమంట. ఎవరు మీరు? ఏంటిదంతా? ఏంద్ర మీరు రచ్చ? పెళ్లి రేపైతే ఇయ్యాల బాతున్నారేంది? అసలు ఎవరు పంపారు మిమ్మల్ని? అయ్యా, శ్రీ రఘుపతి నాయుడు గారి 4వ కుమారుడైన శ్రీ నరసింహనాయుడు గారికిను, శ్రీ కుప్పుస్వామి నాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి అంజలిదేవికిను రేపు ఉదయం 10:20 పెళ్లి. సరిగ్గా తమరు కూడా మీ శుభలేఖల్లో అచ్చు వేయించుకున్న సమయానికే. కాకపోతే పెళ్లి కొడుకు మారుతున్నాడు. మనసు మార్చుకొని మనువు చేస్తే తనువుతో ఉంటారు, లేకపోతే 11th డేకి మళ్ళీ మీ ఇంట్లో తద్దిన కార్యక్రమానికి నేనే రావాల్సి వస్తుందని నరసింహనాయుడు గారు సెలవిచ్చారు. పెళ్లి మీ ఇంట్లో కాదు, మా ఊళ్ళో మా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో. అరగంట ముందొచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తా. సంయుక్తని పృథ్వీరాజు తీసుకెళ్ళినట్టు దొంగతనంగా కాదు, దొరతనంగా, మగతనంతో. నువ్వు, నీ కుటుంబం, నీ వంశం, నీ వర్గంలో మనతాడు కట్టిన ప్రతి మగాడు ఆపుకోవడానికి ప్రయత్నించొచ్చు. నరసింహ నాయుడు. వాడన్న మాట ప్రకారం వస్తాడు. మీరెవరు భయపడకండి, ఎదుర్కోండి. ఏం ఎదుర్కొనేదా? పెన్నానది డ్యామా? వాడిని చూడగానే లుంగీలు తీసి పారిపోయి ఇచ్చినాడు కదా వీళ్ళ. వాడిని చూసి తాగుతారా? వీళ్ళని గనక నమ్ముకుంటే బావా మన పని స్వామశిల తూవే. ఆగకపోతే నేను చంపేస్తాను. ఇస్తే ప్యానాలు ఇవ్వండి, లేదా ప్యానాలు తీయండి. అది భుజాన్ని వేసుకుని మా నాయన్ని నరికేసింది మావా. నరసింహస్వామి పూజ చేసినప్పుడే అది భుజాన్ని వేసుకుంటాడు మావా. ఆగో నరసింహ, అడుగు ముందుకెయ్యొద్దు. వెనకడుగు వెయ్యడం, మడం తిప్పడం మా వంశంలోనే లేదురా. రేయ్, ఏసేయండ్రా. పోండి.
వద్దు వద్దు, నన్ను చంపొద్దు. అంజలి పైన రూమ్ లోనే ఉంది, తీసుకెళ్ళు. బాబు, నువ్వు చేసుకోవాలనుకున్న అంజలి ఇక్కడ లేదు, ఆసుపత్రిలో ఉంది. జీవితంలో పిల్లల్ని కనకూడదని గర్భసంచి తీసేయించుకుంది. అంజలి, నీ భార్యకు తప్ప మరొక ఆడదానికి నీ పక్కన చోటు లేదని చెప్పిన నువ్వు బాబు కోసం మనసు మార్చుకుని నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అందుకే బాబు తప్ప నన్ను అమ్మా అని ఇంకొకళ్ళు పిలవటానికి వీల్లేదని ఈ నిర్ణయం తీసుకున్నాను. నరసింహ, ఏకపత్ని వృతుడైన శ్రీరామచంద్రుడు కూడా యాగం చేయటానికి బంగారు సీతను పక్కన పెట్టుకున్నాడు. అంజలి బంగారు సీతనుకు. నరసింహ, ఈ సీమలో పుట్టిన మగాడెవడు ఆడకూతుని చంపడు. నీ భార్యని చంపి ఆ బిడ్డకి తల్లి లేకుండా చేశారు. నా కూతుర్ని ఆ బిడ్డకి తల్లిని చేసి ప్రాయశ్చిత్తం చేసుకొని పెట్టి